సార్ నమస్తే సార్. రీసెంట్ టైంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా సెన్సేషన్గా ఉంది ఈ ఇంటెలిజెన్స్ సంబంధించి పేరు. ఈ ఇంటెలిజెన్స్ అనేది అసలు ఏంటి, దీనివల్ల ప్రభుత్వాలకు కలిగే నష్టాలేంటి, లాభాలేంటి? ఇంటెలిజెన్స్ అనేది ప్రభుత్వం నిర్వహించే పెద్దలకు ఒక రకంగా లాభం, ఒక రకంగా నష్టం. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ శాఖ కళ్ళు చెవులు. రాష్ట్రంలో రోజువారీ ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి విడమరిచి చెప్పే శాఖ ఇంటెలిజెన్స్ శాఖ. ఇంటెలిజెన్స్ శాఖ ఎవరి మీదైనా ముఖ్యమంత్రికి ఎప్పుడైనా ఏ నివేదిక అయినా ఇవ్వచ్చు. అందువల్ల ప్రభుత్వంలోని అన్ని శాఖలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంటెలిజెన్స్ శాఖను చూసి భయపడతారు. ఎవరి మీద చాడీ చెప్తారో వీళ్ళు అని. దాన్ని కనుక ఆ శాఖని ఆ ప్రభుత్వాధినేత ప్రాపర్గా వినియోగించుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ చెప్పినట్టుగా చేసామని చెప్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఆ విధంగా వాడుకుంటే ప్రభుత్వాధినేతకు నష్టం, ఇంటెలిజెన్స్కు అపకీర్తి, చెయ్యరాని పనులన్నీ చేయిస్తారు. ఇంటెలిజెన్స్తో ఏం చేయవచ్చు అంటే, పలానా ఎమ్మెల్యే ఉన్నాడయ్యా, పలానా మంత్రి ఉన్నాడు, అతని పద్ధతి ఏదో కొద్దిగా మాకు అనుమానంగా ఉంది, మీరు చూపేసి అతని మీద ఒక నివేదిక ఇవ్వండి అంటే ఆ పని చేయగలిగింది ఇంటెలిజెన్స్ వాళ్ళు. పలానా మంత్రి కొంచెం తోకాడిస్తున్నాడు అండి, లేకపోతే పలానా మంత్రి కొంచెం అసంతృప్తిగా ఉన్నాడు అని వాళ్ళు నివేదిక ఇస్తారు సీఎంకి. ఇంటెలిజెన్స్ శాఖ ఇచ్చే నివేదికలన్నీ కాన్ఫిడెన్షియల్. వాళ్ళు బయటగా చెప్పరు, ఎక్కడ మాట్లాడరు, ఇంకొకరికి కూడా తెలియనివ్వరు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఆ విధంగా ప్రభుత్వ అధినేత గనక తన నాయకత్వం పట్ల, ముఖ్యమంత్రి మంత్రిత్వం పట్ల, లేకపోతే పరిపాలన పట్ల ఎవరెవరు అనుకూలంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు అనేది గనక ఈ నివేదికల ద్వారా తెలుసుకుని అవి దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంటెలిజెన్స్ శాఖ వల్ల ఆ ప్రభుత్వ అధినేతకు ఉపయోగం ఉంటుంది. అట్లా కాకుండా తన వ్యతిరేకుల్ని, రాజకీయ వ్యతిరేకుల్ని వేధించటానికో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో ఈ శాఖను వాడుకుంటే అది దీర్ఘకాలంలో నష్టం చేస్తుంది ప్రభుత్వ అధినేత. మన కళ్ళ ముందు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెయ్యని చెడ్డ పని ఉండదు, మంచి పని ఉండదు. మీకు ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్, అతనికి జగన్ గారికో లేకపోతే వెనకాల ఉన్న వాళ్ళకు పడలేదు అనుకుందాం. ఆయన మీద ఇంటెలిజెన్స్ నిఘా విభాగం వాళ్ళు నిఘా పెట్టినట్టుగా కోటంరెడ్డి శ్రీధరే పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హడావుడు చూసి చాలా చేశాడు. అటువంటి వాటి వల్ల ప్రభుత్వానికి ఏమి బెనిఫిట్ జరగదు. ఇంటెలిజెన్స్ శాఖని దుర్వినియోగం చేసినట్టు. జనరల్గా ఇంటెలిజెన్స్ శాఖ దేనికంటే ఈ కొత్తగా అపాయింట్మెంట్లు వచ్చిన వాళ్ళకి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చిన వాళ్ళకి ఆయా శాఖల వాళ్ళు, డిపార్ట్మెంట్ల వాళ్ళు ఒక క్లియరెన్స్ అడుగుతారు, ఇంటెలిజెన్స్ క్లియరెన్స్. అంటే ఇది పర్వాలేదు, మంచోడేను, మీరు ప్రమోషన్ ఇవ్వచ్చు లేకపోతే ఉద్యోగం ఇవ్వచ్చు అని వీళ్ళు సర్టిఫై చేస్తే కానీ అవి ఇవ్వరు. వీళ్ళేమో రొటీన్గా ఇచ్చేస్తారు. వీళ్ళేమో ఎంక్వైరీ చేసేంత సిబ్బంది ఉండరు, సమయం ఉండదు. కానీ చాలా కీలకం ఏంటంటే ఎవరినైనా ఇబ్బంది పెట్టేంత విధంగా ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు వీలైనంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి ఆఫీసర్స్ ప్రభుత్వానికి అండగా ఉండాలి. అయితే కేసీఆర్ కానీ, గతంలో చంద్రబాబు కానీ, ఇప్పుడు జగన్ గారు కానీ ఇంటెలిజెన్స్ నివేదికల మీద ఎక్కువ ఆధారపడి పార్టీ నేతల్ని విస్మరించే సాంప్రదాయం ఒకటి కొనసాగిస్తున్నారు. దానివల్ల ఆ పార్టీలకే నష్టం తప్ప ప్రజలకి ఏమీ ఉపయోగం ఉండదు. ఇంటెలిజెన్స్ అనేది 7 o'clock బ్లేడ్ లాంటి షార్ప్ ఆయుధం. చక్కగా నీట్గా గెడ్డం చేసుకోవచ్చు, పీకదే కోసుకోవచ్చు ఆ బ్లేడ్తో. ఆ నాయకుడి యొక్క యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆంధ్రాలో మొన్నటిదాకా మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ బాస్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల మీద ప్రభుత్వం పరంగా ఏ అరాచకం జరిగినా కూడా సిఐడి వాళ్ళు చేసినప్పటికి కూడా
సిఐడి వాళ్ళందరికీ మార్గదర్శకత్వం వహించి డైరెక్షన్స్ ఇచ్చింది సీతారామాంజనేయులు గారేనని పోలీస్ శాఖ వాళ్ళు ఓపెన్గా వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అది సిఐడి చేసిన పనే, కానీ ఈయన చెప్తారు సిఐడి వాళ్ళు ఏం పని చేయాలో అనేది చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఇక్కడ మంచి రసకందాయంలో పడింది తెలంగాణ ఇంటెలిజెన్స్. దీంట్లో ఎంతమంది జైలుకి వెళ్తారో తెలియదు ఆఫీసర్స్. కేసీఆర్ వెళ్తారు, ఇంకా కొంతమంది పొలిటీషియన్స్ కూడా వెళ్తారు. రీజన్ ఏంటి? ఇంటెలిజెన్స్. ఇంతమంది జైలుకి వెళ్ళటానికి వాళ్ళు ఏదో డబ్బు తిన్నారనో, అవినీతికి పాల్పడ్డారనో, మర్డర్ చేశారనో ఏదో కాదు కదా, ఇంటెలిజెన్స్ని దుర్వినియోగం చేశారని. సో ఏ ప్రభుత్వం అయినా ఇంటెలిజెన్స్ని కనుక దుర్వినియోగం చేస్తే తర్వాత కష్టాలు ఖాయం. ప్రభుత్వం అనేది వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడొకప్పుడు మారద్దు కదా. మారిన తర్వాత మొత్తం పాతయన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి, పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, తెలంగాణ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎన్ని తప్పుడు పనులు చేశారో రోజు పేపర్లో చదువుకుంటున్నాం. అట్లా ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళైనా తప్పుడు పనులకు ఉపయోగపడితే వాళ్ళ చరిత్రలన్నీ పేపర్లోకి వస్తాయి, ఒక రోజు కాకపోతే ఒక రోజు. అది చాలా ప్రమాదకరమైన ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.